Hello students, welcome to our channel Ishwar Accounting. Liquidity ratio or short-term solvency ratio. Classification of ratios lo or types of ratios lo first type ఈ లిక్విడిటీ లేదా షార్ట్ టర్మ్ సాల్వెన్సీ రేషియో. ఈ రేషియో వల్ల మనం ఏం తెలుసుకోవచ్చు, మన మేనేజ్మెంట్ వారికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనము ఇవ్వవచ్చు. ఈ రేషియో ద్వారా ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మన కంపెనీ లేదా మన ఫర్మ్ యొక్క లిక్విడిటీ పొజిషన్ని చెప్పవచ్చు. లిక్విడిటీ పొజిషన్ అంటే ఏంటి సార్? సింపుల్గా చెప్పాలంటే ఈ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో, ప్రజెంట్ ఇయర్లో మనం చెల్లించవలసిన లయబిలిటీస్ లేదా అప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చగలిగే కెపాసిటీ మనకు ఉందా లేదా అని చెప్పడానికి ఉపయోగపడే రేషియోసే లిక్విడిటీ రేషియోస్. కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో మనకి ఎన్నైతే లయబిలిటీస్ ఉన్నాయో వాటిని మనము ఆ అబ్లిగేషన్స్ని క్లియర్ చేయగలమా లేదా, ఆర్ వీ రెడీ టు పే ద డెట్స్ ఆర్ కరెంట్ లయబిలిటీస్ ఇన్ దిస్ కరెంట్ ఇయర్. మరి దీనికంటూ ఉపయోగపడే రేషియోస్, ఈ లిక్విడిటీ రేషియోస్లో 3 types ఆఫ్ రేషియోస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ కరెంట్ రేషియో, సెకండ్ వన్ ఈజ్ క్విక్ రేషియో ఆర్ లిక్విడ్ రేషియో, ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ యాసిడ్ టెస్ట్ రేషియో. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ అబ్సల్యూట్ లిక్విడ్ ఆర్ క్విక్ రేషియో. అబ్సల్యూట్ క్విక్ రేషియో అని దీన్ని చెప్పడం జరుగుతుంది, ఆర్ దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ క్యాష్ రేషియో. ఈ త్రీ రేషియోస్ ఆధారంగా మనము మన ఫైనాన్షియల్ పొజిషన్ని, ఏది షార్ట్ టర్మ్ సాల్వెన్సీ పొజిషన్ని మనం మేనేజర్స్కి లేదా మన ఓనర్స్కి క్లియర్గా అందించగలం. మరి ఇక్కడ ఒక్కొక్క రేషియో మనము చేస్తున్నప్పుడు దాని యొక్క బెనిఫిట్ లేదా దాని యొక్క ఫైనల్ రిజల్ట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. పర్పస్ అండ్ ప్రిపరేషన్, ఈ 3 types ఆఫ్ రేషియోస్ ఒకే విధంగా ఉంటాయి. ఈ రేషియోస్, లిక్విడిటీ రేషియోస్ చేస్తున్నప్పుడు మనము గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు. ఈ లిక్విడిటీ రేషియో అంటే ఈ 3 types ఆఫ్ రేషియో ప్యూర్గా బ్యాలెన్స్ షీట్లోని కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్ ఐటమ్స్కి సంబంధించిన రేషియో. ఈ లిక్విడిటీ రేషియో బ్యాలెన్స్ షీట్లోని కరెంట్ అసెట్స్ మరియు కరెంట్ లయబిలిటీస్ వాటి యొక్క డేటా ఆధారంగా మనము ఈ రేషియోస్ని ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. దీనికి గాను మనకు బేసిక్గా కరెంట్ రేషియోస్ అంటే ఏంటి, కరెంట్ అసెట్స్ అంటే ఏంటి, కరెంట్ లయబిలిటీస్ అంటే ఏంటి, బేసిక్ అవేర్నెస్, అవగాహన ఉన్నట్లయితే మనము ఈ రేషియోస్ని సాల్వ్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు సమ్ కరెంట్ అసెట్స్, some current liabilities. Current assets like bills receivable, sundry debtors, short-term advances and loans which we have. Next, like prepaid expenses, cash in hand, cash at bank, ఇలాంటివి. మరి కరెంట్ లయబిలిటీస్, బిల్స్ పేయబుల్, sundry creditors, outstanding expenses or accrued expenses or outstanding liabilities, short-term loans that we have to pay. ఇలాంటి కొన్ని కరెంట్ అసెట్స్ మరియు కరెంట్ లయబిలిటీస్ మీద మినిమం అవేర్నెస్ ఉన్నట్లయితే మనకు ఈ రేషియో సాల్వ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఒక్కొక్క రేషియో ఒక రిజల్ట్ ఒకదాని మనకు యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ రేషియో ఒకదాని గురించి మనకు అందిస్తుంది సమాచారం, ఒక రిజల్ట్ మనకు అందిస్తుంది. క్విక్ రేషియో లేదా యాసిడ్ టెస్ట్ రేషియో దాని యొక్క రిజల్ట్, దాని యొక్క ఫలితము మనకు ఒక సమాచారాన్ని లేదా ఒక ఇన్ఫర్మేషన్ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ అబ్సల్యూట్ లిక్విడ్ ఆర్ అబ్సల్యూట్ క్విక్ రేషియో మనకు ఒకదాని యొక్క సమాచారం తెలుస్తుంది. ఈ 3 రేషియోస్ కవర్ అయ్యేటట్లుగా మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకొని
వాటిలో మన దగ్గర ఉన్న ఫార్ములాస్ ఆధారంగా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. లెట్స్ టేక్ ఏ ప్రాబ్లం. ఫాలోయింగ్ ఈజ్ ద extract from balance sheet of X and Co as at 31st March 2021. ఇక్కడ ఎక్స్ అండ్ కో అనే కంపెనీకి సంబంధించిన ఒక బ్యాలెన్స్ షీట్ మనకు ప్రాబ్లంగా ఇవ్వడం జరిగింది. అందులో ఈక్విటీ అండ్ లయబిలిటీస్ మరియు అసెట్స్ ఉన్నాయి. వీటి బ్యాలెన్స్ షీట్ బేస్ చేసుకొని ఈ బ్యాలెన్స్ షీట్ ఆధారంగా మనము లిక్విడిటీ రేషియోస్ని ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. దట్ ఈస్ 3 ratios: current ratio, quick ratio and absolute quick ratio. 3 ratios ni మనం ఫైండ్ అవుట్ చేద్దాం. బిఫోర్ గోయింగ్ టు డూ ద ప్రాబ్లం, లెట్స్ చెక్ అవుట్ ద క్వశ్చన్ వన్స్. మనకి ఇక్కడ ఈక్విటీ అండ్ లయబిలిటీస్లో ఈక్విటీ షేర్ క్యాపిటల్, రిజర్వ్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ మరియు నాన్ కరెంట్ లయబిలిటీస్, సెక్యూర్డ్ లోన్, ఇవన్నీ కూడా మనకు ఈక్విటీ అండ్ నాన్ కరెంట్ లయబిలిటీస్ కిందకి రావడం జరుగుతుంది. నేను ఆల్రెడీ చెప్పాను, మనకు లిక్విడిటీ రేషియోస్కి అవసరమయ్యే డేటా కేవలం కరెంట్ లయబిలిటీస్ అండ్ కరెంట్ అసెట్స్ మాత్రమే. టు సాల్వ్ ద లిక్విడిటీ రేషియోస్ వీ నీడ్ ఓన్లీ కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్. కాబట్టి మనకు కావాల్సిన డేటాను మాత్రం మనం క్వశ్చన్లోంచి తీసుకోవాల్సి ఉంటుంది. మనకు కావాల్సిన డేటా ఇక్కడ ఏముంది? కరెంట్ లయబిలిటీస్, అవి సన్డ్రీ క్రెడిటార్స్ 50,000, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ 30,000, ట్యాక్స్ పేయబుల్ 20,000. నెక్స్ట్ ఇన్ ద అసెట్స్ మనకు నాన్ కరెంట్ అసెట్స్ అనేది ఇప్పుడు ఈ రేషియో క్యాలిక్యులేషన్స్లో, ఈ లిక్విడిటీ క్యాలిక్యులేషన్స్లో అవసరం లేదు. కాబట్టి నాన్ కరెంట్ అసెట్స్లోని టాంజిబుల్ అసెట్స్ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్, ఈ రెండింటి సమాచారం మనకు అవసరం లేదు. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కేవలం కరెంట్ అసెట్స్ ఏ ఉన్నాయి, మరి దాని యొక్క వాల్యూస్, ఆ కరెంట్ అసెట్స్కి సంబంధించిన డేటా మాత్రం మనకి కావాల్సి ఉంటుంది. చూద్దాం. స్టాక్ ఆర్ ఇన్వెంటరీ 40,000, సన్డ్రీ డెటార్స్ ఆర్ ట్రేడ్ రిసీవబుల్స్ అంటారు 49,000, అడ్వాన్సెస్ 10,000, బ్యాంక్ బ్యాలెన్స్ 20,000, క్యాష్ ఇన్ హ్యాండ్ 16,000. ఇలా మనకు ఒక బ్యాలెన్స్ షీట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ బ్యాలెన్స్ షీట్ ఆధారంగా మనము మన లిక్విడిటీస్ రేషియోస్ని సాల్వ్ చేయడానికి ఇప్పుడు దాని యొక్క సొల్యూషన్ చూద్దాం. ఫస్ట్ స్టెప్గా మనం క్వశ్చన్లో ఇచ్చిన డేటాని మనము క్లియర్గా ఫస్ట్ రాసుకుందాం. కరెంట్ అసెట్స్ ఫస్ట్ మనము రాసుకున్నాము. ఇందులో కరెంట్ అసెట్స్ ఏవే ఉన్నాయి మనకు ఆల్రెడీ క్వశ్చన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ స్టాక్, sundry debtors, advances, bank balance, cash in hand. ఇవి కరెంట్ అసెట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఫస్ట్ పాయింట్, మన కరెంట్ అసెట్స్ టోటల్ అమౌంట్ కావాలి కాబట్టి ఆ కరెంట్ అసెట్స్ యొక్క వాల్యూస్ని సమ్ చేసుకుంటూ యాడ్ చేసుకొని మనము టోటల్ వాల్యూని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. మరి స్టాక్ వాల్యూస్ 40,000, సన్డ్రీ డెటార్స్ 49,000, అడ్వాన్సెస్ 10,000, బ్యాంక్ బ్యాలెన్స్ 20,000, లాస్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్ 16,000. ఇవి వాటి యొక్క వాల్యూస్. మరి వీటి టోటల్ సమ్ వచ్చేసి 1,35,000 అవుతుంది. సో కరెంట్ అసెట్స్ ఎంత? కరెంట్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు 1,35,000. ఇలా మన కరెంట్ అసెట్స్కి ఇచ్చిన డేటా అంతా కూడా మనం ఫస్ట్ రాసుకొని
ఆ కరెంట్ అసెట్స్లో ఏవైతే వస్తాయో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం తీసుకొని ఫస్ట్ మనం కరెంట్ అసెట్స్ ఒక సమ్ని చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ ప్రొసీజర్లో కరెంట్ లయబిలిటీస్ కూడా ఇదే విధంగా చేయాలి. కరెంట్ లయబిలిటీస్ ఏమున్నాయి మనకి ఇచ్చిన క్వశ్చన్లో? సన్డ్రీ క్రెడిటార్స్ ప్లస్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ప్లస్ ట్యాక్స్ పేయబుల్. ఈ 3 ఐటమ్సే మనకు కరెంట్ లయబిలిటీస్. మరి వాటి యొక్క వాల్యూస్ వేసుకున్న తర్వాత మనం వాటిని సమ్ చేద్దాం. సన్డ్రీ క్రెడిటార్స్ అమౌంట్ ఎంత? 50,000. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ 30,000 ప్లస్ ట్యాక్స్ పేయబుల్ 20,000. టోటల్ 1 lakh. Total amount 1 lakh. So what is the value of current asset here? 1,35,000 and current liability 1 lakh rupees. ఇలా మనం ఫస్ట్ కరెంట్ అసెట్స్ యొక్క టోటల్, తర్వాత కరెంట్ లయబిలిటీస్ యొక్క టోటల్ డిటర్మైన్ చేసుకొని రెడీగా ఉంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనము మన ఫార్ములాస్ అప్లై చేస్తూ కరెంట్ రేషియో, క్విక్ రేషియో, అబ్సల్యూట్ క్విక్ రేషియో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ రేషియో దట్ వీ వాంట్, కరెంట్ రేషియో. కరెంట్ రేషియో యొక్క ఫార్ములా కరెంట్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్. కరెంట్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ liabilities. What is the use of preparing or finding out the current ratio? కరెంట్ రేషియో కనుక్కోవడానికి గల ముఖ్య ఉద్దేశం వచ్చేసి మన దగ్గర ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్, ప్రజెంట్ కరెంట్ ఇయర్లో మనం తీర్చవలసిన అప్పులు లేదా చెల్లించవలసిన అప్పులకు ఆస్తులు ఎంత శాతంలో ఉన్నాయి, ఎన్ని రెట్లు ఉన్నాయి, హౌ మెనీ టైమ్స్ దట్ వీ హ్యావ్ అట్ కరెంట్ అసెట్స్ వెన్ కంపేర్డ్ టు కరెంట్ లయబిలిటీస్. మనం ప్రజెంట్ కరెంట్ ఇయర్లో చెల్లించవలసిన అప్పులకి, పే చేయవలసిన లయబిలిటీస్కి మన దగ్గర ఆస్తులు ఎన్ని రెట్లు ఉన్నాయి అని తెలుసుకోవడానికి మాత్రం ఈ కరెంట్ రేషియో ఉపయోగపడుతుంది. కరెంట్ ఇయర్ అంతా మనం ఎన్ని అప్పులు ఉన్నాయి, ఆ చెల్లించగలిగే స్తోమత, ఆ కెపాసిటీ మనకు ఉందా లేదా అని చెప్పడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మరి కరెంట్ అసెట్స్లో ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం. కరెంట్ అసెట్స్ ఎంత? 1,35,000. కరెంట్ లయబిలిటీస్ 1 lakh rupees. సో హియర్ దీన్ని సాల్వ్ చేస్తే దీని ఆన్సర్ 1.35. 1.35 రావడం జరుగుతుంది. మనము రేషియోలో మనకు వచ్చిన రిజల్ట్ తర్వాత ఈజ్-1 పెట్టుకోవాలి. ఈజ్-1 హియర్, ఈజ్-1 కరెంట్ రేషియోలో. ఎందుకు అంటున్నానంటే మనకు ఏదైతే ఆన్సర్ వస్తుందో అది కరెంట్ అసెట్స్కి సంబంధించిన ఆన్సర్. మనకు ఏదైతే ఆన్సర్ వస్తుందో అది కరెంట్ అసెట్స్ సంబంధించిన ఆన్సర్. మరి కరెంట్ లయబిలిటీస్ ఎప్పుడు 1 రూపీతోనే కంపేర్ చేసుకోవాలి. కరెంట్ లయబిలిటీస్ 1 రూపీ అనమాట. అంటే మనకు ₹1 ఈ సంవత్సరంలో పే చేయవలసిన కరెంట్ లయబిలిటీ ఉన్నట్లయితే మన దగ్గర అసెట్స్ ఎన్ని ఉన్నాయి? 1.35. ₹1.35 మన దగ్గర ఉండడం జరుగుతుంది. అంటే మనము ఒక అప్పుకి, ₹1 అప్పుకి మన దగ్గర ఉన్న ఆస్తులు ఎంత ఉన్నాయి, మన దగ్గర ఉన్న అసెట్స్ ఎంత ఉన్నాయి, కరెంట్ అసెట్స్ 1.35. మరి దీని ద్వారా ఫైనల్ కంక్లూజన్ ఏంటి సార్ అంటే మన కరెంట్ రేషియో ఒక స్టాండర్డ్ ఫిక్స్ చేయడం జరిగింది, లేదా ఒక ఐడియల్ రేషియో ఇవ్వడం జరిగింది. దాన్ని సాటిస్ఫై చేస్తేనే అట్లీస్ట్ మన కంపెనీ పొజిషన్ లేదా మన కంపెనీ యొక్క లిక్విడిటీ పొజిషన్ కొంచెం బెటర్గా ఉందని చెప్పవచ్చు. మరి కరెంట్ రేషియో యొక్క స్టాండర్డ్ రేషియో ఎంత, ఐడియల్ రేషియో ఎంత అంటే కరెంట్ రేషియో యొక్క స్టాండర్డ్ ఐడియల్ రేషియో వచ్చేసి 2:1. ఒక లయబిలిటీకి గాను కనీసం ఎన్ని అసెట్స్ ఉండాలి మన దగ్గర?
2 అసెట్స్ అనే ఉండాలి, 2 టైమ్స్ ఆఫ్ అవర్ లైబిలిటీ. ఒక అప్పుకు గాను కనీసం మన దగ్గర 2 అసెట్స్ ఉంటే దట్ ఈస్ స్టాండర్డ్ కరెంట్ రేషియో, దట్ ఈస్ స్టాండర్డ్ కరెంట్ రేషియో ఆర్ ఐడిల్ కరెంట్ రేషియో. అలాంటి సిచ్యువేషన్లో మాత్రమే నీ కంపెనీ పర్వాలేదు, సాటిస్ఫాక్టరీగా ఉంది. ఎందుకంటే ఒక అప్పు నువ్వు తీర్చాలి అంటే కనీసం నీ దగ్గర 2 అసెట్స్, ₹2 సంబంధించిన లేదా 2 టైమ్స్ ఆఫ్ యువర్ లైబిలిటీస్ అయిన అసెట్స్ మన దగ్గర ఉండాలి అని చెప్తుంది ఐడియల్ రేషియో. మరి ఈ ప్రాబ్లంలో ఇక్కడ సిచ్యువేషన్ చూడండి, ఒక అప్పుకు గాను మన దగ్గర కేవలం 1.35 అసెట్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఈజ్ ఇట్ ద గుడ్ సిచ్యువేషన్ ఆర్ ఈజ్ ఇట్ ఈస్ ద బెస్ట్ సిచ్యువేషన్? నో, నాట్ సాటిస్ఫాక్టరీ. కనీసం మన కరెంట్ రేషియో ఇస్తున్న స్టాండర్డ్ బెంచ్ మార్క్ రేషియో ఎంత అండి? 2:1 అన్న కనీసం ఉండాలి. కానీ మనకు వచ్చిన రిజల్ట్ మాత్రం 1.35 ₹1.35 అనుకోవచ్చు అండి, ₹1. అంత సాటిస్ఫాక్టరీగా అంటే ఐడియల్ రేషియోకి రీచ్ అయ్యే విధంగా కరెంట్ రేషియో లేదు. కాబట్టి మన కరెంట్ ఫైనాన్షియల్ పొజిషన్, కరెంట్ లైబిలిటీస్ని తీర్చగలిగే ఫైనాన్షియల్ పొజిషన్ అంతగా లేదు, అంత బెటర్గా లేదు అని మనం దీని ద్వారా కంక్లూజన్ చెప్పవచ్చు. నెక్స్ట్, క్విక్ రేషియో లేదా లిక్విడ్ రేషియో. క్విక్ రేషియో ఆర్ దీన్నే యాసిడ్ టెస్ట్ రేషియో అని కూడా అంటాము, లిక్విడ్ రేషియో అని కూడా అనడం జరుగుతుంది. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ క్విక్ రేషియో? క్విక్ అసెట్స్ ఆర్ లిక్విడ్ అసెట్స్, quick assets or liquid assets divided by current liabilities. Current liabilities. Quick assets or liquid assets divided by current liabilities. ఇది క్విక్ రేషియో యొక్క ఫార్ములా లేదా యాసిడ్ టెస్ట్ రేషియో యొక్క ఫార్ములా. మరి కరెంట్ అసెట్స్ అయితే మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాము. సార్ మరి క్విక్ అసెట్స్ అంటే ఏంటివి? వాట్ ఆర్ క్విక్ అసెట్స్? కరెంట్ అసెట్స్ మీనింగ్ 1 ఇయర్ లోపలే ఆ అసెట్స్ని మనము క్యాష్ రూపంలో మార్చుకోవడానికి వీలున్న అసెట్స్ని కరెంట్ అసెట్స్ అంటారు. ఎగ్జాక్ట్ కరెంట్ అసెట్స్ సింపుల్గా చెప్పాలంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ లోపలే ఆ అసెట్స్ని మనము క్యాష్ రూపంలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాంటి అసెట్నే కరెంట్ అసెట్స్ అనడం జరుగుతుంది. మరి దానికన్నా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, వీలైనంత త్వరగా మనము ఆ అసెట్స్ని క్యాష్ రూపంలో కన్వర్ట్ చేసుకోవాలి, ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అటువంటి అసెట్స్ని క్విక్ అసెట్స్ అంటాం. త్వరగా, వీలైనంత త్వరగా. డెటార్స్ ఉన్నారు, 6 monthsలో అమౌంట్ చేస్తారు, అమౌంట్ మనకు పే చేస్తారు. సో మనం కంపేర్ టు ఇన్వెంటరీ చూసుకున్నట్లయితే అది ఇంకా క్విక్ అసెట్. అలా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, వీలైనంత త్వరగా ఏ ఆస్తి అయితే మనకు క్యాష్ రూపంలోకి త్వరగా కన్వర్ట్ చేసుకోగలము, ఏ అసెట్ని అయితే, అటువంటి అసెట్స్ని క్విక్ అసెట్స్ లేదా లిక్విడ్ అసెట్స్ అనడం జరుగుతుంది. దీన్ని కూడా ఒక ఫార్ములా ఉంది, అదేంటో చూద్దాం. క్విక్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు current assets minus inventory plus prepaid expenses. This is the formula for quick assets. Quick assets is equal to current assets minus ఇన్వెంటరీ ప్లస్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. మనకి ఇక్కడ క్వశ్చన్లో ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ లేదు కాబట్టి ఈ ప్రాబ్లంలో మనం ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. మరి క్విక్ అసెట్స్ ఇన్వెంటరీ కాకోకుండా, సారీ కరెంట్ అసెట్స్లోంచి ఇన్వెంటరీ కాకోకుండా మిగతా రిమైనింగ్ అసెట్స్ అన్నీ కూడా క్విక్ అసెట్స్ కిందకే రావడం జరుగుతుంది. మరి క్విక్ అసెట్స్ వాల్యూ చూద్దాం. వాట్ ఈస్ ద కరెంట్ అసెట్స్ వాల్యూ? 1,35,000 minus what is the inventory value? That is stock value
40,000. So 1,35,000 minus 40,000, that is 95,000 is the value of quick assets. Value of quick assets is 95,000, 95,000. ఇప్పుడు మనం కనుక్కున్న ఈ వాల్యూని మన ఫార్ములాలో ఇంటర్ప్రిట్ చేద్దాం. క్విక్ రేషియో ఈజ్ ఈక్వల్ టు క్విక్ అసెట్స్ ఎంత 95,000 divided by current liabilities. What is the amount of current liabilities? 1 lakh. That is equal to 95,000 divided by 1 lakh is equal to 0.95. 95,000 divided by 1 lakh is equal to 0.95. తర్వాత మేము ఏం చెప్పాను, ఈస్ 2 పెట్టుకొని 1 పెట్టుకోవాలి. ఇక్కడ 1 మనకు ఏది ఇండికేట్ చేస్తుంది, కరెంట్ లైబిలిటీస్ని 1 ఇండికేట్ చేయడం జరుగుతుంది. ₹1 అప్పుకు గాను మన దగ్గర కేవలం క్విక్ అసెట్స్ ఎంత ఉన్నాయి, 0.95 మాత్రమే ఉన్నాయి. సార్, వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఆర్ ఐడియల్ రేషియో ఫర్ క్విక్ అసెట్స్? మరి ఏ విధంగా అయితే కరెంట్ రేషియోకి స్టాండర్డ్ ఒక 2:1గా మనం చెప్పాము, అదేవిధంగా క్విక్ రేషియో కూడా ఒక స్టాండర్డ్ ఉంది. ఆ స్టాండర్డ్ 1:1. కనీసము ఒక లైబిలిటీకి గాను ఒక క్విక్ అసెట్ అన్న మన దగ్గర ఉండాలి. ఒక కరెంట్ లైబిలిటీకి గాను ఒక క్విక్ అసెట్ అన్న కనీసం 1 టైమ్ ఆఫ్ ద పర్టికులర్ క్విక్ అసెట్ కన్నా మన దగ్గర అమౌంట్ ఉండవలసి ఉంది. మరి ఇక్కడ మనకి రిజల్ట్ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద కంక్లూజన్? ఒక అసెట్కి గాను ₹1 లైబిలిటీకి గాను మన దగ్గర కేవలం 0.95, 95 పైసలు మాత్రమే అమౌంట్ మన దగ్గర ఉంది. ఈజ్ ఇట్ ద గుడ్ సిచ్యువేషన్? నో, ఇట్స్ నాట్ ద సాటిస్ఫాక్టరీ రిజల్ట్. దీని ఆధారంగా క్విక్ రేషియో మనకు కంక్లూడ్ చేస్తున్న పాయింట్, క్విక్ రేషియో యొక్క మెయిన్ ఉద్దేశం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనకు డ్యూ ఏదైనా పేమెంట్ చేయాల్సి ఉంది. ఆ డ్యూ డేట్ ఒక 1 year కూడా కాదు, 6 monthsలోనే మనం బిల్స్ పేయబుల్ ఉంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ డ్యూ డేట్ కన్నా మనం పే చేయగలిగిన ఎర్లీగా, చాలా త్వరగా మనం చెల్లించవలసిన డ్యూ డేట్ వచ్చే టైం కన్నా మనం పే చేయగలమా అని చెప్పగలిగే కెపాసిటీనే క్విక్ రేషియో అంటాం. ఏమైనా కొన్ని లైబిలిటీస్ ఉంటాయి, అవి చాలా త్వరగా పే చేయవలసి ఉంటాయి, 1 year కంటే లోపలే ఉంటాయి. ఇంకా 1 year అంటే మనకి ఇక్కడ చెప్పాం కరెంట్ లైబిలిటీస్ అని. మరి 1 year కంటే క్విక్ లైబిలిటీస్, ఎట్లా క్విక్ అసెట్స్ ఉన్నాయో క్విక్ లైబిలిటీస్గా కూడా చెప్పచ్చు. మనము 6 months 3 monthsకే కొంత అమౌంట్ పే చేయవలసి ఉంటుంది. మరి అలాంటి సిచ్యువేషన్లో మన దగ్గర ఏ మాత్రం ఆస్తులు ఉన్నాయి అని కంపేర్ చేస్తూ మనకు సొల్యూషన్ ఇచ్చే ఒక రేషియోని క్విక్ రేషియో. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ప్రాబ్లంలో మనకు అర్జెంటుగా చాలా త్వరగా డ్యూ డేట్ వచ్చే దగ్గర ఉండేది ₹1 అప్పులు ఉన్నట్లయితే దానికి మన దగ్గర ఉన్న అసెట్ వాల్యూ ఓన్లీ 0.95. కాబట్టి దిస్ ఈజ్ నాట్ సాటిస్ఫాక్టరీ రిజల్ట్. నెక్స్ట్ వన్, అబ్సల్యూట్ క్విక్ రేషియో. దిస్ ఈజ్ ద ఫైనల్ రేషియో ఇన్ ద లిక్విడిటీస్ రేషియో. అబ్సల్యూట్ క్విక్ రేషియో అంటే ఇమీడియట్గా ఇప్పటికిప్పుడు వితిన్ 48 hours మనము మన కరెంట్ లైబిలిటీస్ తీర్చవలసి వస్తే అప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇమీడియట్గా అప్పటికప్పుడు ఒక వితిన్ 2 days ఆర్ 3 days మన కరెంట్ లైబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి తీర్చవలసి వస్తే, అవి రీపే చేయవలసి వస్తే అప్పుడు మన పొజిషన్ ఏంటి అని చెప్పడానికి ఉపయోగపడే రేషియోనే అబ్సల్యూట్ క్విక్ రేషియో ఆర్ అబ్సల్యూట్ లిక్విడ్ రేషియో ఆర్ క్యాష్ రేషియో అని కూడా అంటాం. ఇది మేనేజర్స్ కానివ్వండి, ఓనర్స్ కానివ్వండి, తక్షణమే చెల్లించవలసిన పేమెంట్స్కి సడన్గా కొన్ని ఇన్సిడెన్సెస్ జరుగుతుంటాయి. వెంటనే మనం అప్పు రీపే చేయవలసి ఉంటుంది, లోన్ రీపే చేయవలసి ఉంటుంది. ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ సడన్ పేమెంట్స్కి ఈ రేషియో మనకు క్లియర్ ఆన్సర్ లేదా క్లియర్ సొల్యూషన్ చెప్పగలదు. దీని ఫార్ములా అబ్సల్యూట్ లిక్విడ్ అసెట్స్ ఆర్ క్విక్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లైబిలిటీస్.
మరి కరెంట్ అసెట్స్ అయిపోయినాయి, క్విక్ అసెట్స్ అయిపోయినాయి. మరి అబ్సల్యూట్ క్విక్ అసెట్స్ అంటే ఏంటి సార్? అబ్సల్యూట్ క్విక్ అసెట్స్లో ఏమేమి వస్తాయి? జనరల్గా కరెంట్ అసెట్స్లో మన దగ్గర ఉన్న స్టాక్ కానివ్వండి లేదా ఇన్వెంటరీ, సన్రీ డెటార్స్, బిల్స్ రిసీవబుల్, నెక్స్ట్ ఎన్ని మనకు రావాల్సిన అడ్వాన్సెస్, నెక్స్ట్ ఇలాంటి ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, షార్ట్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్, సన్రీ డెటార్స్, క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంక్, ఇలాంటివన్నీ రావడం జరుగుతాయి. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా కొన్ని కరెంట్ అసెట్స్ 1 year వరకు వెయిట్ చేయవలసి ఉండొచ్చు, లేదా 9 months 10 months. కొన్ని కరెంట్ అసెట్స్లో 6 months నుండి రావచ్చు, లైక్ క్విక్ అసెట్స్ లాగా. కొన్ని ఇమీడియట్గా వితిన్ 2-3 days లేదా 4 days లేదా 1 week లోపలే మనకి డబ్బుగా మారిపోవచ్చు. అటువంటి అసెట్స్ మనకి ఏమన్నా ఉన్నాయంటే అవి కేవలం 3 మాత్రమే. అబ్సల్యూట్ క్విక్ అసెట్స్. క్విక్ అసెట్స్ మనకు చాలా వీలైనంత త్వరగా డబ్బుగా మారే అసెట్స్ 3 మాత్రమే. అవి క్యాష్, దట్ ఈస్ క్యాష్ ఇన్ హ్యాండ్, బ్యాంక్ బ్యాలెన్స్ అండ్ షార్ట్ టర్మ్ మార్కెటబుల్ సెక్యూరిటీస్. షార్ట్ టర్మ్ మార్కెటబుల్ సెక్యూరిటీస్ ఇవి 3 మాత్రమే ఇమీడియట్గా మనం కోరుకున్నప్పుడు అవి అసెట్స్లోంచి మనకు క్యాష్గా ట్రాన్స్ఫర్ లేదా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉన్న ఏకైక అసెట్స్. 3 అసెట్స్: క్యాష్ ఇన్ హ్యాండ్, బ్యాంక్ బ్యాలెన్స్ అంటే మన దగ్గర ఉన్న డబ్బు, మన బ్యాంక్లో ఉన్న అమౌంట్, మన దగ్గర ఉన్న షార్ట్ టర్మ్ మార్కెటబుల్ సెక్యూరిటీస్ లైక్ షేర్స్. మనకి ఎప్పుడు కావాల్సినప్పుడు షేర్స్ మనం అమ్మేసుకోవచ్చు. అలాంటివి ఏమన్నా షార్ట్ టర్మ్ అమౌంట్, వెంటనే నీకు అమౌంట్ వచ్చే రాగలిగే అసెట్స్ నీ దగ్గర ఏవైతే ఉన్నాయో వెంటనే అనగా 2 or 3 days అటువంటి అసెట్స్ అన్నీ కూడా అబ్సల్యూట్ క్విక్ అసెట్స్ అనడం జరుగుతుంది. మరి అబ్సల్యూట్ క్విక్ అసెట్స్ మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఈ ప్రాబ్లంలో క్యాష్ ఎంత అండి? 16,000 క్యాష్, 16,000. బ్యాంక్ బ్యాలెన్స్ 20,000. బ్యాంక్ బ్యాలెన్స్ 20,000 whole divided by current liabilities, that is 1 lakh. మరి 16,000 plus 20,000, that is 36,000. 36,000 divided by 1 lakh is equal to 0.36. 0.36గా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది ఈ క్యాలిక్యులేషన్. ఇంకా యాజ్ యూజువల్గా 0.36 ఈజ్-1. 0.36 ఈజ్-1 దీని యొక్క రేషియో. అంటే ఒక లయబిలిటీకి గాను మన దగ్గర అబ్సల్యూట్ క్విక్ అసెట్స్ యొక్క వాల్యూ కేవలం 0.36. అంటే రూపాయి అప్పు ఉంటే నువ్వు వెంటనే చెల్లించగలవు అంటే కేవలం 0.36 మాత్రమే మనం రీపే చేయగలం. మరి మన బెంచ్ మార్క్స్ ఉంటాయి కదా, స్టాండర్డ్స్ అని చెప్పాను మీకు ఆల్రెడీ. మన రేషియోస్ కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్స్ మనం రీచ్ అయ్యామా లేదా, కనీసం ఆ స్థాయిలో ఉన్న ఆ కెపాసిటీలో మనం ఉన్నామా లేదా అని చెక్ చేసుకోవడానికి ఈ అబ్సల్యూట్ క్విక్ రేషియో ఒక ఐడియల్ రేషియో లేదా స్టాండర్డ్ రేషియో వచ్చేసి 0.50. దీన్ని మీరు 50% అని కూడా అనుకోవచ్చు. 0.50 లేదా 50%. రూపాయికి గాను, 1 రూపాయికి గాను కనీసం మన దగ్గర ₹0.50 అన్న అబ్సల్యూట్ క్విక్ అసెట్స్ ఉంటాయి. ఆ క్విక్ మనం క్యాష్ మన అంత త్వరగా ఇమీడియట్గా పే చేయలేని కెపాసిటీ మనకు ₹1 రూపాయికి గాను, ₹1 అప్పు మనం పే చేయవలసి ఉంటే కనీసం మనము ఒక ₹0.50 అన్న మనం రెడీగా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ ఆర్ క్యాష్ ఈక్వలెంట్లో ఉన్నట్లయితే అది మనకు సాటిస్ఫాక్టరీ అబ్సల్యూట్ క్విక్ రేషియోగా చెప్పబడుతుంది. ఇప్పుడున్న ఈ ప్రాబ్లం చూసినట్లయితే మళ్ళీ మనం ఓన్లీ 0.36.1 మాత్రమే మన దగ్గర ఉంది కాబట్టి మరి మనం సాటిస్ఫాక్టరీ రిజల్ట్ ఉందా, మన ఫైనాన్షియల్ పొజిషన్, మన కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ సాటిస్ఫాక్టరీగానే ఉందా లేదంటే నో అని చెప్పచ్చు. ఇలా మనము ఈ 3 రేషియోలోనూ అన్సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్నే ఫైండ్ అవుట్ చేసాం. చూడండి, కరెంట్ రేషియోలో మనకు కేవలం 1.35 వచ్చింది, కానీ ఐడియల్ రేషియో 2.1. క్విక్ రేషియోలో మనకు 0.95 వచ్చింది,
కానీ ఐడియల్ రేషియో 1.1 సారీ 1:1. నెక్స్ట్ అబ్సల్యూట్ క్విక్ రేషియోలో కూడా 0.36 వచ్చింది. మన ఐడియల్ రేషియో 0.50. ఇలా మనము ఈ లిక్విడిటీ రేషియో ద్వారా 1 ఇయర్లో మన కెపాసిటీ, ఆ డ్యూ డేట్ కట్టవలసిన డేట్ లోపల మన కెపాసిటీ, ఇప్పుడే ఇమీడియట్గా మన కెపాసిటీ, మన లిక్విడిటీ అంటే మన సాల్వెన్సీ కెపాసిటీని చెప్పవచ్చు ఈ రేషియోస్ ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన వీడియోస్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ఫర్ ఎనీ క్వైరీస్ యూ కెన్ సే in our comments. Thank you for watching.